హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఈరోజు చికెన్ చేయాలనుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, తర్వాత టమాటాలు 3 షేప్లో సన్నగా కట్ చేయండి. త్వరగా మగ్గిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కడిగి పెట్టుకున్న చికెన్లోని ఆ వెల్లుల్లి వేయండి. అలాగే మేము ఇంట్లోనే మసాలా రెడీ చేసి పెట్టుకుంటాము, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఇప్పుడు దీంట్లో పసుపు, కారం, ఉప్పు, చికెన్ మసాలా, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అని చెప్పాను కదా, ఆ మసాలా ఇందులో వేయండి. ముక్కకి బాగా పెట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక 5 or 10 minutes పక్కన పెట్టుకోండి. అలాగే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా, సో అందులో మనం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఒక 3-4 స్పూన్స్ చాలు. తర్వాత అందులో పచ్చిమిర్చి వేయండి. తర్వాత వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టుకుని చెప్పుకున్నాం కదా, అది వేయండి. తర్వాత ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు వేసాక ఏంటంటే మనం ఫ్లేవర్ కోసం అందులో కరివేపాకు వేయాలి. చాలా బాగుంటుంది స్మెల్ కూడా. తర్వాత మనం ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్ వేసుకోండి. చిన్న చిటికెడు చాలు, ఎక్కువే అవసరం లేదు. అలా కలుపుకొని చక్కగా మూత పెట్టేసుకుంటే మనకి బాగా మగ్గుతుంది. ఉల్లిపాయలు పింక్ కలర్ పోయే వరకు కలుపుకుంటే చాలా బాగుంటుంది. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇందాక కలుపుకున్నాం కదా మిశ్రమాన్ని, సో దాన్ని ఇప్పుడు మనం చికెన్ అందులో వేసేయాలి. వేసుకొని బాగా కలుపుకోండి. అంటే అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మూత పెట్టేసేయండి. మగ్గనివ్వండి ముక్క అంతా. ఇదిగోండి ముక్క చూసారు ఎలా మగ్గిందో. అలా కలుపుకుని మనం ఇలా కలుపుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 షేప్లో టమాటాలు కట్ చేసుకోమని చెప్పాను కదా, ఆ టమాటాలు ఇందులో వేసేయండి. టమాటాలు బాగా మగ్గనివ్వాలండి. ఒక 5 minutes అందులో ఉంచేసండి. సో ఆ టమాటాలు మగ్గేటప్పుడు కూడా పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కూరకు తగ్గేటట్టు ఉప్పు వేసుకోండి. తర్వాత కారం, పసుపు ఈ 3 వేసేసేయండి. బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. తర్వాత మూత చూసారా కర్రీ ఆయిల్ ఎలా పైకి వెళ్తుందో, సో అలా వచ్చేంత వరకు ఉంచండి. టమాటాలు చూసారా ఎంత మెత్తగా అయిపోయాయో, అలా వచ్చేంత వరకు ఉడకనించుకోవాలి. తర్వాత ఏంటంటే మనం ఇందులో చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 minutes కుక్ అవనిస్తే చాలు. చికెన్ చికెన్ చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సపోర్ట్ చేయండి. అలాగే ఇదేనా ఫస్ట్ వీడియో, ఈరోజే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం. అలాగే మా మమ్మీ కూడా చారు కూడా పెట్టేసింది పక్కన, అది కూడా యూట్యూబ్లో ఉంటుంది. అది కూడా నేను మీకు పిన్ చేస్తాను, అది కూడా చూసేసేయండి. మా మమ్మీ చారు చాలా బాగా పెడుతుంది. టమాటో చారు చాలా బాగుంటుంది. ఆ చారు ఒక్కటే టేస్టీగా ఉంటుంది. అన్నంతో అదొక్కటే తినేయచ్చు, ఇంకేటే అవసరం లేదు మనకి, అంత బాగా పెడుతుంది. అది కూడా యూట్యూబ్ ఛానల్లో మీకు పిన్ చేసి పెట్టేస్తాను, అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ. చికెన్ కర్రీ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను కదా, చికెన్ కర్రీ టేస్ట్ చేస్తాను. మా ఇంట్లో ఎన్ని పింగాలి ప్లేట్లు ఉన్నా సరే నేను ఈ ప్లేట్లోనే తింటా. మై ఫేవరెట్ డిష్, మై ఫేవరెట్ ప్లేట్. ముందు టేస్ట్ చూడాలి, నోట్లో వాటర్ వస్తుంది. అక్కడక్కడ వెల్లుల్లిపాయలు తగులుతుంది, చాలా బాగుంది. చికెన్ కర్రీ నేను చేయలేదు, మా పాప చేసింది. అద్భుత. టమాటా రసం స్మెల్ అయితే బాగుంది. అచ్చా సూపర్ ఉంది. టమాటా చారు, చికెన్ కర్రీకి చికెన్ కర్రీ, రసానికి రసం వేరే లెవెల్ అబ్బా. యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూడండి.